భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాయలం గ్రామంలో రెడ్ క్రాస్ అసోసియేషన్ భవనం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఏసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంత్రి రామరాజు కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నారా లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మంత్రిగా పరిశ్రమలతో పాటు ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు. పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొంది నూతన సంస్కరణలతో రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నారని తెలియజేశారు. ఏపీఐఏసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంత్రి రామరాజు మాట్లాడుతూ అధికారం లేనప్పుడు నారా లోకేష్ యువగణం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల స్థితిగతులు, సమస్యల గురించి అవగాహన చేసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రపంచ దేశాల యాత్ర ద్వారా అనేక ఐటీ, భారీ పరిశ్రమల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని తెలియజేశారు. అనంతరం భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవనంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఏపీ కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ఇటీవల తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కొల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, ఎంసీ చైర్పర్సన్ కలిదిని సుజాత రామచంద్రరాజు, రెడ్ క్రాస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ వబిలిశెట్టి కనకరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, నాగిడి తాతాజీ, పామర్తి వెంకటరామయ్య, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, టీడీపీ నాయకులు గంధం రాధా, చెల్లబోయిన సుబ్బారావు, పాల శ్రీరామదాసు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, దొంగ వెంకటేశ్వరరావు, కోళ్ల సీతారాం, వజ్జిపర్తి గురుమూర్తి, మిత్తిపాటి గున్నేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి యువ నాయకుడు నారా లోకేష్ గారి వారు నాయకత్వం వహించిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎంతో కృషి చేస్తున్నారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ నాయకుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, నుండి 100 ఏళ్ళు పుట్టినరోజులు చేసుకోవాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ లోకేష్ గారు ఆయన యువకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు జరుగుతుంది. ఆయన విద్యాశాఖ మంత్రిగా, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరి ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి పనులు నడిపిస్తున్నారు. అలాగే నిన్న మొన్న 3 రోజులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ గారు కూడా దావోస్ లో మరి దేశంలోకి రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం కోసం మరి విదేశాల్లో పర్యటించి ఈ రోజునే మన రాష్ట్రానికి రావడం జరిగింది. పుట్టినరోజు వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత నాయకులు అందరూ కూడా, మహిళా నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయం చేసినందుకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకత్వంలో ఈ పండుగ జరుపుకోవటం, పుట్టినరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ కూడా చాలా చక్కగా తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా చాలా మందికి బ్లడ్ డొనేట్ చేయడం కూడా చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భీమవరంలో
కూటమి నాయకత్వంలో ఈ లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన ఇక్కడ మన రాష్ట్రంలో లేరు, అయినప్పటికీ కూడా మరి ఇంకా ఆయన ఉన్నత పదవులు అలా ఆశించి చాలా చక్కగా మంచి పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకేష్ గారు తాతగారు ముఖ్యమంత్రిగా చేయడం, తండ్రిగా ముఖ్యమంత్రిగా చేయడం, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎవరైనా ఒక పారిశ్రామికంగానో రాజకీయంగానో ఎదగాలంటే తర్వాత తరం చాలా కష్టమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఆయన పుట్టుకతోటే ముఖ్యమంత్రి మనవడగా తండ్రి ఒక ఉన్నటువంటి వాదాల్లో ముందరికి తీసుకురావడం జరిగింది. కానీ ఆయన ఏదైతే పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభించి 1982లో ప్రారంభించి 83 నుంచి ఈ రోజు వరకు కూడా గౌరవ నందమూరి తారక రామారావు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, తదుపరి నాయకుడిగా లోకేష్ గారు రావడం జరిగింది. చూసే మనం పట్టుదలతోటి ఒక వ్యక్తిలో ఎంత పట్టుదల ఉంది అనేది చూస్తే ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ నెత్తుకోవాలనేది ఒకటి పూల నుంచి ఒక సామెత ఉంది. మంగళగిరిలో అయిన వాటిని జరిగితే అందరూ మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తిగా అంటే ఈరోజు రాష్ట్రంలో 3వ అత్యధిక మెజార్టీతో అదే స్థానం నుంచి భయపడకుండా జంకకుండా గెలవడం జరిగింది. అంతేకాదు దాంతోపాటు ఎన్డీఏ కూటమిని ముందరికి తీసుకెళ్తూ యువగలం పాదయాత్ర చేసి ఎన్ని ప్రలోభాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా యువగలం మనగలం మన రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎన్నో ఆలోచనతోటి పాదయాత్ర చేసి ఈరోజు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం లేనటువంటి పారిశ్రామిక తీసుకురాలినటువంటి చాలా రాష్ట్రాలు ఉంటే ఈరోజు అన్ని రకాల పారిశ్రామిక ఐటీ రంగంలో కానీ ఇండస్ట్రీస్లో కానీ స్టీల్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఎన్నో వాటిల్లో బీపీసీఎల్ కావచ్చు, ఇట్లా మంచి ఎన్నో ఇండస్ట్రీస్ 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ 20 లక్షల ఉద్యోగాలను కల్పించే ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నారు. అలాంటి నాయకుడికి కింద మనం అందరం పనిచేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మరొకసారి నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు లోకేష్ బాబు తెలియజేసుకుంటాం. నాయకత్వంలో మరి గంటా త్రిమూర్తులు గారిని మేము రిక్వెస్ట్ చేసాం. 26వ వార్డులో 2 అనాథ పిల్లలు తల్లిదండ్రులు 2 కూడా చనిపోయారు. లాస్ట్ ఇయర్ తల్లి చనిపోతే మొన్న ఒక వారం క్రితం తండ్రి చనిపోయారు. మరి ఎవ్వరూ కూడా లేరు. కృష్ణపల్లి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారిని మరి నేను మాంతి గణపతి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక పెద్ద మనసు చేసుకుని మరి బిడ్డలిద్దరిని కూడా నేను ఆదుకుంటున్న వారికి నేను సాయం చేస్తున్నాను. లోకేష్ బాబు గారు భద్ర సందర్భంగా పెద్దల ఆశిస్తుంటాడు అని చెప్పి మరి ఆయన ఒక పెద్ద మనసు చేసుకునే ఒక ఆర్థికంగా సాయం చేయడం ముందుకు రావడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.